ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8 హౌస్‌లోకి చాలామంది జనాలకు తెలియని కంటెస్టెంట్సే వచ్చారు. వాళ్ళని చూసి బయట జనాలంతా వీళ్ళంతా ఎవరబ్బా అనుకునేటట్టే అయింది. ఇక 'బిగ్ బాస్' సీజన్ 8లోకి వచ్చిన వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ సోనియా ఆకుల. ఈమె బుల్లితెరకు, వెండితెరకు పెద్దగా పరిచయం లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటూ ఆమెకంటూ మంచి ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె లైఫ్ స్టైల్‌కి సంబంధించిన అప్డేట్స్‌తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్, ఫ్రెండ్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ని షేర్ చేస్తూ ఉంటుంది. అలానే గత కొన్ని నెలల క్రితమే మెగాస్టార్ అల్లుడు శిరీష్ భరద్వాజ్ తుది శ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే శిరీష్ భరద్వాజ్ మరణం కోసం సోనియా ఆకుల ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ చేసింది. ఇంతకీ శిరీష్ భరద్వాజ్కి సోనియా ఆకుల ఏమవుతుంది అని గూగుల్లో ఆరా తీయడం మొదలుపెట్టారు జనాలంతా. అలానే ఆ పోస్ట్లో సోనియా ఆకుల మెన్షన్ చేసింది క్లియర్గా ఆయన ఆమెకు ఒక స్నేహితుడు అని. ఇక శిరీష్ భరద్వాజ్ కోసం అయితే మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిన్న కూతురు అయిన శ్రీజ కొనిదలను వివాహం చేసుకున్నారు ప్రేమించి. అయితే రహస్యంగా శిరీష్ భరద్వాజ్ శ్రీజను ఇంటి నుండి తీసుకుని వెళ్లి ఆర్య సమాజ్లో వివాహం చేసుకోవడంతో వీరి వివాహం వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అలానే తర్వాత ఇద్దరు ఒక పాప పుట్టిన తర్వాత విడిపోవటం, విడాకులు తీసుకోవటం ఇదంతా పెద్ద చర్చనీయంగానే మారింది. ఇక శ్రీజ కొనిదల రెండో వివాహం నటుడు కళ్యాణ్ దేవ్‌ని చేసుకుంది. ఇక శిరీష్ భరద్వాజ్ కూడా ఆయనకు తెలిసిన ఒక డాక్టర్‌ని వివాహం చేసుకున్నాడు. అయితే ఇద్దరు ఇండివిజువల్ లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. మళ్ళీ శ్రీజ కొనిదెల కళ్యాణ్‌కి విడాకులిచ్చి ప్రస్తుతం ఆయనతో పుట్టిన ఒక కూతుర్ని, ఇద్దరు కూతురులతో ఒంటరి జీవితాన్ని వెళ్లదీస్తుంది. అయితే శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యే అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన తుదిశ్వాస విడిచిన సమయంకు ఆయనతో ఉన్న ఒక ఫోటోని సోనియా ఆకుల తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఇక అందులో డియర్ ఫ్రెండ్, నువ్వు ఎంత సెన్సిటివ్ అంటే జరిగిన గతాన్ని మర్చిపోలేవు. దానిని మనసులో పెట్టుకొని బాధపడి ఈ సిట్యుయేషన్‌కి వచ్చావు అంటూ షేర్ చేసింది. అయితే నీ నుండి నేను ఒకటి నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి. బాధల్లో ఉన్నట్టే అదే బాధను క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా అక్కడి బాధను అక్కడే వదిలేసి మళ్ళీ జీవితంలో హ్యాపీగా ఉండాలి అని నిన్ను చూసి అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడివో, గతంలో జరిగిన నీ పాస్ట్‌ని మర్చిపోలేకే నీకు ఇదంతా జరిగిందని నాకు తెలుసు అంటూ ఒక ఫ్రెండ్ లాగా ఆమె పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయంగా మారింది. శిరీష్ భరద్వాజ్ సోనియా ఆకులకి ఏమవుతాడు అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే శిరీష్ భరద్వాజ్, సోనియా ఆకుల ఇద్దరు మంచి స్నేహితులని అర్థమవుతుంది. శిరీష్‌తో ఉన్న ఒక ఫోటోని సోనియా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఫ్రెండ్ దూరమైన ఆ బాధను ఆ పోస్ట్‌లో వ్యక్తం చేసింది. అయితే సోనియా ఆకుల ప్రస్తుతం 'బిగ్ బాస్'కి సీజన్ 8కి వచ్చి ఆమె టాలెంట్‌ని చూపించడానికి ట్రై చేస్తుంది. అయితే మొదటి రోజు నుంచి ఆమె వాయిస్‌ని రైజ్ చేసి ఆమెకు ఏదనిపిస్తుందో అదే మాట్లాడుతుంది. కాకపోతే మాట్లాడే విధానంలో ఆమె స్ట్రాటజీస్‌ని ప్లే చేస్తుందేమో అని జనాలకు అర్థమవుతుంది. దీంతో టాప్‌లో ఉండాల్సిన సోనియా ఆకుల ఓటింగ్ ప్రస్తుతం 4థ్ ఆర్ 5థ్ లిస్ట్‌లో సోనియా ఆకుల కొనసాగుతుంది. ఈసారి నామినేషన్ ప్రక్రియలో సోనియా ఆకుల ఉంది. ఇక ఎవరు నామినేషన్స్ నుంచి ఈ వారం హౌస్ నుంచి బయటకు వస్తారో అనేది తెలీదు. ఓట్స్ ఎప్పుడైనా తారుమారైపోవచ్చు. అలా సోనియా ఆకుల 4థ్ పొజిషన్‌లో ఉన్న లాస్ట్ పొజిషన్‌లోకి వచ్చి ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి రావచ్చు. ఎవరు ఎప్పుడు హౌస్ నుండి బయటకొస్తారు, ఎవరు ఓటింగ్ ఎప్పుడు తారుమారైపోతుంది అన్నది మనం ఎవ్వరం ఊహించలేనిది. ఇక 'బిగ్ బాస్' సీజన్ 8లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా సోనియా ఆకుల ఉన్నారు. మరి ఆమె పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి.